హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రవళిక. మీలో మన ఛానల్ని ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హే గైస్, ఫ్రిడ్జ్లో చూస్తేనేమో పన్నీర్ ఉంది. పన్నీర్తో రెగ్యులర్ కర్రీస్, బటర్ మసాలాస్ ఇలా అయితే రెగ్యులర్ అయిపోయిందని చెప్పి సమ్ ఫ్లేవర్ఫుల్ రైస్తో ఏమైనా ట్రై చేద్దాం అనిపించింది. సో రైస్తో ట్రై చేయాలనిపించినప్పుడు నేనైతే ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు పులావ్స్ అని కనిపించింది. సో పులావ్స్ రైట్ ఐటమ్స్లో నేను చాలా తక్కువ చేయడము. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను పన్నీర్ పులావ్ అనేది ఈరోజు ట్రై చేయబోతున్నా. సో ఎలాగో ట్రై చేస్తున్నా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. మన రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్. సో ఎలా వచ్చింది ఏంటి అనేది మనము వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. గైస్, నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి బియ్యం వేసుకుంటున్నా. మనం తీసుకున్న బాస్మతి బియ్యంని ఇప్పుడు వాష్ చేసుకుందాము. నేనైతే 2 టైమ్స్ వాష్ చేసుకుంటున్నా. ఎందుకంటే బాస్మతి బియ్యంలో ఉండే ఫ్లేవర్ కానివ్వండి, లేకపోతే ఆ స్మెల్ అనేది పోవద్దు. అందుకోసమే నేను ఓన్లీ 2 టైమ్స్ వాష్ చేసుకుంటున్నా. వాష్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనము కొంచెం సేపు దాన్ని రెస్ట్ ఇవ్వాలి. రైస్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాము. గీ నచ్చని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, కానీ గీతోని టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో గీ మంచిగా వేడవ్వాలి. సో గీ అయితే అక్కడ వేడైంది కదా, ఇందులో ఇప్పుడు మనం క్యాష్యూ నట్స్, కాజుని ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం క్యాష్యూ నట్స్ని ఫ్రై చేసుకుందాము. సో క్యాష్యూ నట్స్ అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి, మెల్లిమెల్లిగా గోల్డెన్ బ్రౌన్ అయితే వస్తున్నాయి. అండ్ చూసారు కదా, మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం దాన్ని తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుందాము. పన్నీర్లో మీకు కావాలంటే సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, బికాజ్ చిన్నపిల్లలు కూడా తినేలాగా మీడియం స్పైస్తో చేస్తున్నా కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు. గీ నచ్చని వాళ్ళు ఇందులో కూడా ఆయిల్తో ఫ్రై చేసేసుకోండి. అండ్ పన్నీర్ అయితే ఫ్రై అవుతున్నాయి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దాన్ని కూడా మనం ఫ్రై చేసేసుకుందాము. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, దీనికి కూడా ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాము. మనం ఎందులో అయితే రైస్ కుక్ చేస్తున్నామో ఆ గిన్నె మనం పెట్టుకుందాము. అందులో కొన్ని వాటర్ ఉన్నాయి. సో అవి ఎవాపరేట్ అయ్యి గిన్నె హీట్ అయ్యేంత వరకు మనం ఉంచుకుందాం అలా. సో గిన్నె అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము. అండ్ 1 స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేస్తున్నా. గీ రైస్ ఐటమ్స్లో లైక్ పులావ్సే కానివ్వండి, లేదా బిర్యానీ ఏదైనా కానివ్వండి, గీ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుంది అది. అండ్ మన పులావ్స్కి కావాల్సిన రా స్పైసెస్ అన్నమాట. సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ అండ్ దాల్చిన చెక్క. సో ఇవి అన్నీ మనము ఆయిల్లో వేయించేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఆనియన్స్ వేసేసుకున్నాం కదా, ఒక్కసారి ఇప్పుడు మనం కలుపుకుందాం.
సో, కలిపే క్లిప్ మిస్ అయిపోయినట్టుంది. అండ్ ఇప్పుడు 1 ఆర్ 1 ½ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకి ఆయిల్‌లో ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుందాము. అండ్ మనం పులావ్‌లో ఏ కలర్, ఫుడ్ కలర్స్ అనేది యూజ్ చేయట్లేదు. సో, నేచురల్ కలర్ పసుపు కాబట్టి నేను పసుపు యాడ్ చేస్తున్నా. అండ్ నా దగ్గరున్న ఆలూస్ కూడా యాడ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు వెజ్జీస్ కూడా ఫుల్ ఆఫ్ కావాలి అంటే యూ కెన్ యాడ్ క్యారెట్, ఇంకా గ్రీన్ పీస్ అలా మీరన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆలు యాడ్ చేసిన. సో, ఆలూస్ అవన్నీ కుక్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుందాము. అండ్ చూడండి, ఆయిల్‌లో మనం ఏసిన ఆనియన్స్ ఇంకా ఆలూస్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు మనము ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యం వాటర్ తీసేసి బియ్యం అనేది మనం ఇప్పుడు వేసుకుంటున్నామనమాట. బియ్యము ఆయిల్‌లో మంచిగా వేయించాలి. అలా అని చెప్పి మాడకొట్టకండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏసినప్పుడు వాటర్ టెక్స్చర్ అనేది ఉంటుంది గదా! సో, ఆ వాటర్ టెక్స్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది బయటికి రావాలి. సో, అలా వచ్చేంత వరకి మనము రైస్‌ని వేయించుకుందాము. సో, చూస్తున్నారు కదా! ఫస్ట్ అలా వాటర్ అయితే కొన్ని వచ్చాయి. సో, అవన్నీ ఎవాపరేట్ అయిపోయేంత వరకి మనం ఆహ్, మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయి ఆయిల్ అనేది కనిపిస్తుంది. అండ్ బాస్మతి బియ్యంని విరగకుండా కలుపుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ అనమాట. సో, సైడ్స్ నుంచి కలుపుకుంటే మనకి బియ్యం అనేది విరగవు. అండ్ చూస్తున్నారు కదా! వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాయి. అండ్ ఆయిల్ అనేది బయటికొచ్చేస్తున్నాయి. ఇప్పుడు అది బియ్యం కరెక్ట్‌గా ఫ్రై అయినట్టు. అండ్ ఇప్పుడు ఇందులో మనము టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ అండ్ కొంచెం కారం గూడా యాడ్ చేసుకుంటున్నా. అండ్ కారం కూడా నేను మీడియం స్పైస్‌లో చేస్తున్నా అని చెప్పాను గదా! సో, కొంచెం యాడ్ చేసుకుంటున్నా అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందులో చిల్లీస్ కూడా వేయలేదు. ఉప్పు, కారం అన్నీ వేసాం కదా! ఒకసారి మంచిగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసేసుకుందాం. అంటే బియ్యంకి ఎన్ని కావాలో అన్నీ. యాక్చువల్‌గా అయితే 4 పడతాయి. కానీ నేనైతే 3 ½ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. వాటర్ అన్నీ వేసాను. అండ్ ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులో మనము బిర్యానీ మసాలా ఉంటుంది కదా! అది యాడ్ చేసుకుంటున్నా. అది కూడా చాలా తక్కువనే. అది ఎక్కువ స్పైస్ ఉండదు. జస్ట్ ఆ ఫ్లేవర్ ఇస్తదనమాట అంతే. అండ్ గరం మసాలా అది కూడా ½ స్పూన్ నేను యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. అది కూడా సైడ్స్ నుంచి కలుపుకోవాలి. లేదంటే బాస్మతి బియ్యం విరిగిపోతాయి.
అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. వాటర్‌లో రైస్ ఉడికేటప్పుడు అవి కూడా ఉడికి అది కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. సో, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర అవి కూడా ఏసుకున్నాం కదా! ఒక్కసారి అలా కలిపేసుకుందాము. అన్నీ ఒక్కసారి కలిపేద్దాము. కలిపేసి మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే దీన్ని కుక్ చేయాలి. రైస్ అనేది అస్సలు మాడకూడదు. సో, మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకుందాం. లిడ్ పెట్టేసుకుందాము. A few moments later. గైస్ మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఓపెన్ చేసేద్దామా? వావ్! ఆ స్మెల్ ఎంత వస్తుందో. అండ్ ఇందులో మనము ఏ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ పసుపు ఒక్కటే యాడ్ చేసాము. అయినా అంత కలర్‌ఫుల్‌గా వచ్చింది. చాలా బాగుంది. స్మెల్ అయితే అమోఘం అని చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో, ఇంత వచ్చింది. ఇప్పుడు మనము పైన కొంచెం అంటే హాఫ్ స్పూన్ ఘీ అనేది యాడ్ చేసేసుకుంటున్నా. పులావ్స్‌లో కానివ్వండి, బిర్యానీస్‌లో కానివ్వండి, ఘీ యాడ్ చేసుకుంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసుకున్నాం కదా! పన్నీర్ ఇంకా క్యాష్యూ నట్స్ దాన్ని కూడా మనం ఇప్పుడు పైన టాపింగ్స్‌లాగా వేస్తున్నా. ఫస్ట్ అయితే పన్నీర్ వేసేస్తున్నా. అండ్ నేను ముందు రైస్‌లో మాత్రం యాడ్ చేయలేదు. ఎందుకంటే రైస్‌లో వేస్తే అన్నం ఉడికేటప్పుడు అవి పీసెస్ అనేటివి మెత్తగా అయిపోతాయి. అంత బాగుండదు. సో, అందుకే నేను పైన టాపింగ్స్‌లాగా వేస్తున్నా. అండ్ ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న క్యాష్యూ నట్స్‌ని కూడా యాడ్ చేసేస్తున్నా. అండ్ ఫైనల్లీ పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. సో, అన్నీ కొత్తిమీర అవన్నీ వేసుకున్నాం కదా! ఒక్కసారి మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని 10 మినిట్స్ అలా వదిలేద్దాము. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తుంటే ఆహా! స్మెల్ అయితే చాలా 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 వస్తుంది. మీరు కూడా చూస్తారా? రండి, రండి, రండి చూసేయండి. చాలా బాగుంది కదా! స్మెల్ అయితే ఇంకా సూపర్. మీకు తినాలనిపిస్తుందా? ఇంకెందుకు లేట్ మరి వెళ్ళి చేసేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చెప్పాను కదా! మీరు కూడా వెళ్ళి చేసేసుకోండి. టేస్ట్ చేయండి. అండ్ టేస్ట్ చేసి నాకు కమెంట్స్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. సో, చాలా వచ్చిందనమాట. నేను రైస్ ఐటెమ్స్‌లో ఫస్ట్ టైం నేను కుక్ చేయడం. అది కూడా మాడకుండా కుక్ చేశాను. ఫర్ దట్ ఐ యామ్ సో హ్యాపీ. ఇట్స్ సర్వింగ్ టైమ్. సర్వ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా! అన్నం అనేది ఎక్కడ మెత్తగా అవ్వలేదు అండ్ విరగలేదు. పొడి పొడిగా వచ్చింది అన్నం అయితే. చాలా కుక్ అయింది. మనం వేసిన ఆలూస్ కూడా మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. అలా వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంది యాక్చువల్లీ. అలా వేడిగా తింటుంటే ఆహా! ఎంత బాగుందో. నా ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా! సో, ఎక్కువ స్పైసెస్ లేకుండా మీడియం స్పైస్‌తో ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి చేసి చూడండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.